ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొట్టుకున్నటువంటి సంఘటన తాజాగా సంచలనం సృష్టించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే నరేగా అంటాం కదా, దాంట్లో ఆధిపత్యం కోసం రెండు వర్గాల వాళ్ళు పరస్పరం దాడులకు పాల్పడి కత్తులు కర్రల గుణపాలతో మూకమునిగా కొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన సంఘటన ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గురకలపేటలో జరిగింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మాదేపల్లి గురకలపేట గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గానికి గుర్రం రాజు అతని తండ్రి తాతారావు, మరో వర్గానికి మాజీ ఎంపీటీ సభ్యుడు గండికోట నాగరాజు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా వీళ్ళు చేసింది ఏంటంటే ఉపాధి హామీ పథకం కూలీల మేస్త్రి బాధ్యతల కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. మేస్త్రిగా ఉన్నవాళ్ళు తమ వర్గం వాళ్ళకి అనుకూలంగా మస్తలు వేయించుకుంటారని గొడవ పడుతున్నారు. నేపథ్యంలో గ్రామ సమీపాన ఉన్న తమ్మిలేరు ఏటిగట్టు దగ్గర సోమవారం ఉపాధి పనులు చేస్తుండగా మేస్త్రి ఎవరనే విషయం మీద రెండు వర్గాల వాళ్ళు గొడవ పడ్డారు. ఒక్కసారిగా ఇరు వర్గాల వారు కర్రలు కత్తులు గొడ్డ పలుగులతో దాడులు చేసుకున్నారు. గుర్రంకొండ అతని తమ్ముడు శివాజీకి తీవ్ర గాయాలని, గుర్రంకొండ తల్లి రమణమ్మ భార్య రాజేశ్వరి కూడా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన గండికోట నాగరాజు, తిరుపతి వెంకన్న, గుర్రం వెంకటేశ్వరరావు, గండికోట వీరబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు 1 టౌన్ పోలీసులు ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటయ్యా అంటే, వాస్తవంగా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తప్పుడు జరిగిపోతుంది. ఏ పని చేయకుండా చేసినట్టు రికార్డులు చూపించేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బులు ఫ్రీగా వస్తున్న దాంతో రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారుతున్నారు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ అయిపోయింది. రెండవది, అన్ని వేల కోట్ల రూపాయలు కాదు, దేశవ్యాప్తంగా లక్షల కోట్లు తగలేసి అప్పనంగా ఇవ్వడం తప్పించి పని జరగట్లేదు అన్నటువంటి దాంతో అసలు విషయం దర్యాప్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం తేల్చింది ఏంటయ్యా అంటే, బయటపడింది ఏంటయ్యా అంటే, వీళ్ళు పనికి రానటువంటి వాళ్ళని కూడా, అంటే ఒక కాంట్రాక్టర్కే పనప్ప చెప్పేసేస్తారు, కాంట్రాక్టరే చేసేసుకుంటాడు. కానీ ఉపాధి హామీ పథకం కింద కూలీల పేర్లు చెప్పేసి డబ్బులు తింటున్నారని తేలి ఇప్పుడు ఖచ్చితంగా ఇదివరకు డేటా ఇవ్వమంటే వీళ్ళు 100 మంది డేటా పెట్టేసేసుకుని ఇచ్చేసేవాళ్ళు, డబ్బులు తినేసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చినట్టు చూపెట్టేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఉపాధి పనులు ఇచ్చేసాం కదా అనుకుంటుంది. తీరా చూస్తే ఇక్కడ వీళ్ళ పని వీళ్ళది అట్లాగే ఉంటుంది. ఇలాంటి దశలో 30% ఏమో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పెడుతుంది మెటీరియల్ కాస్ట్కి, రా మెటీరియల్ కాస్ట్కి. అది కాకుండా మిగతాది ఎవరైతే పని చేయించుకుంటారో వాళ్ళ పేర్లతో డైరెక్ట్గా అకౌంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ అకౌంట్లకే డబ్బులు వేస్తారు ఏ రోజుకి ఆ రోజు అనేటటువంటి విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది. కానీ దీంట్లో కోట్లాది మందిది ఇబ్బంది అయ్యేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే 50 మందితో ఒక శ్రమశక్తి సంఘం అనేది ఏర్పాటు చేసి వాళ్ళ లీడర్ని మేట్, అంటే మన మేస్త్రి అనమాట అనేటటువంటి విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇది ఇక దాంతో ఆ మేస్త్రి గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే పని దొరుకుతుంది. వాళ్ళు సాధారణంగా అధికార పక్షం వాళ్ళు అవుతారు అన్న అనుకూలురైతేనే నడుస్తుంది అన్నటువంటిది సాక్షి రాసుకొస్తుంది. అది పక్కన పెడితే దాంట్లో తొలి అంకం ఈ ఘర్షణలో